ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి ఈ ఆదివారపు దినమున ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, ఆరాధనకు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలారా, ఈరోజు ఒక చక్కని అంశము అందరం కలిసి ఆలోచిద్దాం. శ్రద్ధగా వినాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. అందరి తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. ప్రతినిత్యము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ ఆదివారం దినమున ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి మీరు మా పట్ల చూపిన కృప కొరకే స్తుతులు తెలియజేస్తూ, అలాగే నాయన మీ మాటలు కొన్ని ధ్యానించుకోపోతుండగా చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలు నేనును ఆ వాక్య ప్రకారం జీవించులాగున తండ్రి బుద్ధి జ్ఞానం వివేచన మెండుగా మాకు ప్రసాదిస్తారని వేడుకుంటూ, ఆరాధన అంతట్లో మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, మీ ప్రార్థన మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, నీవు క్రీస్తు దారివా లేక వేషధారివా అనే విషయాన్ని మనము బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. క్రీస్తు దారివా లేదంటే వేషధారివా? క్రీస్తు దారివా అనగా ఏంటి, వేషధారిన అంటే ఏమిటి అనే విషయాలు దేవుడు మన కొరకు రాయించినటువంటి బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. దారి అని అంటే ధరించుకోవటము, ధరించటము అనే అర్థం. ప్రియులారా, దారి వేరు, దారి వేరు. దారి అంటే మార్గము వస్తుంది, దారి అంటే ధరించుకోవటము, అలంకరించుకోవటము అనే అర్థం వస్తుంది. ప్రియులారా, మనకు తెలుసు వస్త్రధారి అంటారు. వస్త్రధారి బైబిల్లో అయితే శరీరధారి అని రాయబడింది. ఒకటి యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతూ శరీరధారి అయి ఉన్న దినములలో అని చెప్పబడింది. అంటే ఆత్మకు దేవుడు శరీరాన్ని ధరింపజేశాడు. నీవు నేను అనే ఆత్మకు దేవుడు ఈ దేహాన్ని ధరింపజేశాడు. ధరించుకోవటమే దారి అంటారు పిల్లరా. అందుకే ఈ టైటిల్ పెట్టాను, నీవు క్రీస్తు దారివా లేదంటే వేషధారివా అని. ఇక్కడ దారి అంటే మార్గము కాదు, ఆ దారి వేరు. ఇక్కడ ధరించుకోవటం. స్త్రీలను మనం చూస్తుంటే వస్త్రాలతోటి వాళ్ళు అలంకరించుకోవటం, లేదంటే బంగారు ఆభరణాలతోటి వాళ్ళు అలంకరించుకోవడం మనం చూస్తుంటాం, ధరించుకోవడం మనం చూస్తుంటాం. మరి ముఖ్యంగా పెళ్ళిళ్ళు సమయంలో మనం చూస్తే పెళ్లి కూతురు పెళ్లి కొడుకును ఇద్దరిని అలంకరిస్తారు, ధరింపజేస్తారు. అంటే ఆభరణాలు ధరింపజేసి చాలా అందంగా వాళ్ళని తీర్చిదిద్దుతారు పెళ్లి కార్యక్రమంలో. అలాగే మనము కూడా ఎక్కడైనా ఊరికి వెళ్ళేటప్పుడైనా సరే, ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడైనా సరే, మనకున్న దాన్ని బట్టి మన శరీరానికి ధరించుకుంటాం, ఆభరణాలతో ధరించుకుంటాం. పిల్లారా, మీరు గమనించి ఉండొచ్చు, పట్టణాలలోకి వెళ్తే ఈ ట్రాఫిక్ లైట్స్ దగ్గర కొంతమందిని చూస్తుండొచ్చు. ఎలాంటి వారంటే తెల్లగా దేహమంతా తెల్లగా రంగు పూసుకొని, కళ్ళకు కళ్ళజోడి పెట్టుకొని, ఒక చేతిలో కర్ర పెట్టుకొని గాంధీ తాతలాగా ప్రత్యక్షమై ఉండటము మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. అంటే అతను ఏం చేశాడంటే, ఒక గాంధీ తాత, ఒక గాంధీజీ వేషం వేసుకున్నాడు, వేషము ధరించుకున్నాడు, గాంధీ గారి యొక్క వేషాన్ని ధరించుకున్నాడు. మీరు గమనించి ఉండొచ్చు, ఈ పట్టణాలలో బాగా చూస్తుంటాం. అలాగే ఒక్కొక్క నాయకుని యొక్క వేషాన్ని కూడా ధరించుకుంటుంటారు, అభిమాన నాయకుని యొక్క వేషాన్ని ధరించుకుంటారు. వాళ్ళు వేషాన్ని ధరించుకున్నదే గాని నిజానికి వారు గాంధీజీ కాదు, గాంధీజీలాగా స్వాతంత్రం కోసం పోరాడిన వారు కాదు. కేవలము గాంధీజీని మనకు చూపించడం కొరకు వాళ్ళు ఆ విధంగా వేషాన్ని ధరించుకొని మనకు చూపిస్తుంటారు పిల్లరా. అయితే వారు నిజమైన గాంధీ కాదు, స్వాతంత్రం కోసం పోరాడినటువంటి గాంధీ కాదు, బ్రిటిష్ వారి చేతుల్లో దెబ్బలు తిన్నటువంటి గాంధీ కాదు. అది కేవలము వేషధారణ అంటారు దాన్ని. ఒక గాంధీజీని చూపించడం కొరకు ఒక వేషం వేసుకున్నటువంటి విషయం ప్రియారా. అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ముందు వేషధారణ చూపిస్తుంటాడు. పెళ్లి అయ్యేంత వరకు యాక్టింగ్ చేస్తుంటారు. ఆ అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో, అందరూ కాదు, కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయిని నమ్మించేంత వరకు వాళ్ళు నటిస్తారు, అమ్మాయి ముందు నటిస్తారు. ఏదో పేదవారికి సహాయం చేసినట్టుగా, చాలా నీటుగా ఉన్నట్టుగా, లేదంటే చాలా బుద్ధిమంతుడుగా ఉన్నట్టుగా తల్లిదండ్రుల దగ్గర నటిస్తారు,
అలాగే చేసుకుని పోయి అమ్మాయి ముందు నటిస్తారు, అలాగే అమ్మాయిలు కూడా నటిస్తారు అబ్బాయిల ముందు. ఇద్దరు ఎవరికేం తక్కువేం కాదు, ఇద్దరూ నటిస్తారు. కానీ పెళ్ళైన తర్వాత వారి యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది, ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. మరి ప్రారంభంలో పెళ్లి కాకముందు ఎలా ఉంటుందంటే, ఓకే చాలా బాగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు అని మోసపోయి పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత ఇలా అవుతుంది అని నేను అనుకోలేదు అని విడాకుల కోసం పరుగులు తీస్తారు పిల్లలారా. అంటే ఎందుకు ఇలాంటి ప్రమాదాలు వస్తున్నాయి? వేషధారణ వలన. ఆ వేషాన్ని చూసి మనము మోసపోవడం బట్టి మనకు ప్రమాదం పొంచి ఉండే ప్రమాదం ఉంది పిల్లలారా. కాబట్టి వేషధారణ నిజ స్వరూపం కాదు, అది యాక్టింగ్. అందుకే సినిమాలలో మనం చూస్తే ఒక హీరో పేదవారి తరపున పోరాడుతున్నట్టు, లేదంటే ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే పోరాడుతున్నట్టు, ఆ విరోధులను కొట్టి చంపి వారిని కాపాడినట్టు, ఇలాంటివన్నీ మనం సినిమాలలో చూస్తుంటాము. హీరో ఇలా యాక్టింగ్ చేస్తుంటాడు, వేషధారణ వేషం వేసుకున్నాడు కనుక ఆ పాత్రకు తగ్గటువంటి రోలు ప్లే చేస్తుంటాడు. కానీ నిజ జీవితంలో ఎంతో మంది అమ్మాయిని పాడు చేసేవాడుగా ఉంటాడు. అలాగే అమ్మాయి హీరోయిన్ కూడా అలానే ఉంటుంది, ఏదో బుద్ధిమంతురాలుగా మనకు సినిమాలో కనపడుతుంది, కానీ బయట జీవితం చూస్తే క్యారెక్టర్ మంచిగా ఉండదు. అంటే ఈ వేషధారణ పిల్లరా కేవలము నమ్మిస్తుంది, మనల్ని నమ్మించడానికే తప్ప, కానీ అదే నిజమని అనుకుంటే మనం పొరపడిపోతాము, మోసపోతాము పిల్లారా. మరి లోకంలో ఇలా ఉన్నప్పుడు మరి భక్తి జీవితంలో దేవుని నమ్ముతున్నటువంటి ప్రజల మధ్య మనం చూస్తే పిల్లారా, ప్రజలు దేవుని నమ్మే విషయంలో కూడా చాలా వేషధారణ చూపిస్తారు, చాలా నటిస్తారు. దేవుని దగ్గర కూడా మనుషుల దగ్గరనే దేవుని నమ్మినట్టు నటిస్తారు. నేను చెప్పిన మాటలు కాదు, యేసుక్రీస్తుల వారు చెప్పారు. చాలా విషయాలు చెప్పారు, కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేలాగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుతాం. ఆ రోజు ఉన్నటువంటి శాస్త్రులను పరిసయ్యులను యేసుక్రీస్తుల వారు చూసి ఒక మాట పలుకుతున్నట్టు ఒకసారి చూడండి. ఆ అధ్యాయం అంతా చూస్తే ఇదే మాట కనపడుతుంది, కాకపోతే మనం కొన్ని వచనాలు చూద్దాం. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ప్రభులు వారు చెబుతున్నారు వీళ్ళని గురించి. ఎవరి గురించి? శాస్త్రులు పరిసయ్యులు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పఠించేవారు, ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసేవారు, దేవుని మాటలో ప్రతిరోజు లేఖనములు యందు నిత్య జీవం కలదని పరిశోధించుచూ వచ్చేటువంటి ఈ సమాజం వీళ్ళు శాస్త్రులు పరిసయ్యులు. వారిని చూసి ప్రభువు పలుకుతున్న మాట చూడండి. అంటే వీళ్ళు దేవుని నమ్మేవారా? నమ్మేవారే. దేవుని నమ్ముతున్నటువంటి శాస్త్రులను పరిసయ్యులను చూసి యేసుక్రీస్తుల వారు అంటున్నారు, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మీరు ఎలా ఉన్నారో తెలిసిన, దేవుని నమ్మినాము అని మీరు మాయలో ఉన్నారు, కానీ మీరు ఎలాంటి వారంటే సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. సున్నము కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి? అలంకరింపబడి ఉంటాయి, నీటుగా ఉంటాయి. సమాధులు మన వాళ్ళు కూడా క్రైస్తవులు కూడా చేస్తుంటారు. సమాధుల పండగ అని, సమాధుల పండగ రాగానే సమాధులను అలంకరించేస్తారు మన క్రైస్తవులు. సమాధులను అలంకరించేస్తారు. అలంకరించొద్దని మేము చెప్పటం లేదు, కానీ బాగు చేసుకుంటే బాగు చేసుకోండి, కానీ వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ లేదు దానివల్ల. దానికంటూ ఒక పండగ పెట్టుకొని ఆ పండగ రోజు ఆడికి పోయి ప్రార్థనలు చేయడము, ఏమి బొత్తిగా జ్ఞానం లేకుండా ఇలాంటి ఆచారాలు మనలో పాటిస్తూ ఉంటారు పిల్లలారా. అయితే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, మీరు సున్నము కొట్టినటువంటి సమాధులు అంటే పైకి శృంగారించబడ్డాయి, బాగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి సమాధులు అని కింద వివరిస్తున్నారు చూడండి ఒకసారి. అవి వెలుపల శృంగారముగా ఆగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మసముతోనూ నిండి ఉన్నవి. లోపల ఎలా ఉన్నాయో తెలిసిన, చచ్చిన వారి ఎముకలు. నువ్వు ఓపెన్ చేస్తే కంపు కొడుతుంది, కానీ బయట మాత్రం నువ్వు శృంగారిస్తున్నావు, దానికి బాగా అలంకరణ చేస్తున్నావు, చాలా అందంగా తీర్చిదిద్దుతున్నావు అని అంటున్నాడు దేవుడు. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా ఆగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతో అక్రమముతోనూ నిండి ఉన్నారు. ప్రభులు వారు ఇంతకీ ఎందుకు వీళ్ళని మీరు సున్నం కొట్టిన సమాధులని ఎందుకన్నాడంటే, వీరి క్యారెక్టర్ చెబుతున్నాడు. పైకేమో మీరు బాగా శాస్త్రులు పరిసయ్యులు, అయ్యో శాస్త్రి వస్తున్నాడు, అయ్యో పరిసయ్యుడు వస్తుండు, అయ్యో బోధకుడు వస్తుండు, వందనాలయ్య గారు వందనాలమ్మ గారు అని ఈరోజు మన వాళ్ళు చెబుతుంటారు కదా. అయ్యగారు వస్తున్నారు అని పరుగులు తీస్తుంటారు కదా.
అందుకే అంటున్నాడు, ఈరోజు చూడటానికి బయటికి మాత్రము దేవుని నమ్మిన వారిగా, ఏదో గొప్పవారిగా కనపడుతున్నారు కానీ లోన చూస్తే వారి క్యారెక్టర్ ఎలా ఉందో తెలుసునా? మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనపడుతున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతో నిండి ఉన్నారు. అక్రమము మీలో ఉన్నది అక్రమము, ప్రేమ లేదు. పైకి మాత్రం ప్రేమ చూపినట్టుగా కనపడుతుంటారు ఈరోజు. అందుకే చూడండి, సంఘాలు చూడండి, బోధకుడొక్కడే మిద్దెల మేడలు కడతాడు, బోధకుడొక్కడే పొలాలు కొంటాడు. సంఘస్థులు మాత్రము బోధకుడికి ఇవ్వాలి, అయ్యగారు వస్తున్నారు, అవ్వగారికి ఇవ్వాలి, అయ్యగారికి భోజనం పెట్టాలి, అయ్యగారికి బట్టలు ఇవ్వాలి, అయ్యగారికి డబ్బులు ఇవ్వాలి. మరి సంఘస్థుడికి ఏం అవసరం లేదు, సంఘస్థుడే ఇంకా బోధకునికి ఇవ్వాలన్నట్టుగా ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం పిల్లరా. అందుకే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, మీరు అక్రమం చేసేవారు, మీలో అక్రమం ఉంది, వేషధారణ. పైకి మాత్రము ఇదిగో మేము ప్రేమ చూపుతున్నాము అన్నట్టుగా కనపడతారు. మనుషులకు కనపడే విధంగా సహాయం చేస్తారు. యేసుక్రీస్తుల వారేమో నీ కుడి చేత చేసిన సహాయము ఎడమ చెయ్యి కూడా తెలియకూడదనంటే, వీళ్ళు బహిరంగంగా మనుషుల ఎదుట నీతిమంతులుగా కనపరచుకోవడం కొరకు సహాయం చేస్తుంటారు. తర్వాత కోట్లు మింగుతూనే ఉంటారు. ఏదో ఒక చేతితో సహాయం చేసినట్టు కనపడినా సంఘంలో అందరి చేత దోచుకుని జోబులు నింపుకుంటారు. అదే అక్రమము. అంటే నిన్ను నీవే పోషించుకుంటూ సంఘస్థులను విడిచిపెట్టడము అది అక్రమము. అలా ఉండకూడదని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. అయితే ఆ రోజు శాస్త్రుల పరిశీలు ఎలా ఉన్నారు? అలానే ఉన్నారు, దోచుకునేవారుగానే ఉన్నారు. కనుకనే మీరు సున్నము కొట్టిన సమాధులు అని అంటున్నారు. అంతే కదా, బయటికేమో బాగానే ఉన్నాయి, నీతిమంతులు అని అన్నట్టుగా మనకు కనపడతారు, లోన మాత్రము వారి అక్రమం మనకు కనపడుతుంది పిల్లారా. అలాగే వేషధారణ కనపడుతుంది. ఎలా? ప్రజల ఎదుట మోకాల్లోని ప్రార్థన చేస్తారు. ప్రజలు ఎక్కువ గుంపు కూడిన చోట వచ్చి మోకాల్లోని ప్రార్థన చేస్తారు, దీర్ఘ ప్రార్థన చేస్తారు, పెద్ద పెద్ద రాగాలు తీస్తారు, అందరి కొరకు ప్రార్థన చేస్తారు, గట్టిగా అందరికి వినపడేటట్టు. అయ్యో ఇతనికి ఎంత ప్రేమ ఉంది మా మీద అన్న విధంగా వాళ్ళు అనుకునే విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తారు పిల్లరా. దీనినే వేషధారణ అంటారు. ఇదే వేషధారణ. కానీ ఒరిజినల్ క్యారెక్టరు అది కాదు. ఒరిజినల్ క్యారెక్టరు ప్రేమ చూపేది కాదు, దోచుకునేది. అందుకే అయ్యో వేషధారులారా, వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిచయులారా. ఆ అధ్యాయమంతా చూస్తే వారి యొక్క క్యారెక్టర్లన్నిటిని వివరిస్తున్నాడు. అయ్యో వేషధారులారా. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అధ్యాయం చదవండి, మీకే అర్థమవుతుంది. అంటే వీరు చేసేది ఒకటి, బయటికి చూపించేది మరొకటి ప్రియులారా. ఇది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. ఒరిజినల్ క్యారెక్టర్ అక్రమము వారిలో ఉన్నది. అందుకే ప్రభులు వారు వారిని చూసి అయ్యో వేషధారులారా అని పలుకుతున్న పిల్లారా. వీరు ఎలా ఉంటారు ఒకసారి చూద్దాం. ఇంకో మాట ఇక్కడ మరొక విషయం చెబుతుండే వీరి గురించే, ఇలాంటి వేషధారుల గురించే యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. లోకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతున్నా. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. వీళ్ళు ఎలా ఉన్నారు? మేమే నీతిమంతులము, వారు నీతిమంతులు కాదు, వారు పాపులు అన్న విధంగా ఇతరులను తునీకరించి తనను తాను గొప్ప చేసుకుంటున్నటువంటి ఈ శాస్త్రులను పరిశీలన గురించి ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఏంటంటే, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. అయితే పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషులనైనా ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారములకు 2 మారులు ఉపవాసములు చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. తన సంపాదన అంతట్లో 10వ భాగము నీకు ఇస్తున్నాను, మిగతాదంతా నేనే నొక్కేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడుతుంటారా. 10వ భాగం నీకు, 90 భాగాలు నాకు అన్నట్టుగా ఈ పరిచయుడు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆ 90 భాగంలో నీతో పాటు నీ సహోదరులకు ఏమైనా పెట్టావా అంటే అది చేయడు. గొప్పలు చెప్పుకుంటున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి తన వేషధారణ, తాను ఎలా నీతిమంతుడో చెప్పుకుంటున్నాడు పిల్లారా. ఎలా? నేను ఇదిగో ఈ సొంకరి వల్ల లేను, సొంకరి పాపి, ఆ పాపిలాగా నేను లేను, నేను నీతిమంతుడను అని ఈ పరిచయుడు చెప్పుకుంటుండే పిల్లారా. ఇలాంటి వారు నీతిమంతులుగా తీర్చబడరు. దీన్ని వేషధారణ అంటారు. మనుషులుగా మనమైతే మోసపోవచ్చు, వారిని చూసి మనుషులుగా మనం వారిని చూసి మోసపోవచ్చు. అయ్యో ఇతను 10వ భాగం ఇస్తున్నాడు, లేదంటే ఇతడు ఆదివారం అనంగానే చర్చికి వెళ్తున్నాడు,
ప్రార్థనకు వస్తున్నాడు, మోకాళ్ళు లేసి ప్రార్థన చేస్తుండు, కన్నీటి ప్రార్థన చేస్తుండు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనము పై రూపాన్ని మాత్రమే చూస్తాం గనక. మనకు తెలియదు కదా, మనకు వాళ్ళ యొక్క ఇన్నరు లేదంటే వారి హృదయాంతరంగం మనకు తెలియదు గనక మనము మోసపోతాం ప్రియులారా. ఇలాంటి వారు ఈరోజు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. అందుకే కదా ఈరోజు క్రైస్తవులు మట్టల ఆదివారం కోసము భక్తులందరూ బయలుదేరారు. మట్టలు తీసుకొని ఇప్పుడు యేసుక్రీస్తుల వారికి ఆహ్వానం పలకాలని. మరి ఎవరు యేసుక్రీస్తుల వారు? ఎవరికి వీళ్ళు మట్టలు పరచడానికి వెళ్ళారు? ఎవరికి నిజంగా హోసన్నాకి జయమని చెప్పడానికి బయలుదేరారు? క్రీస్తుల వారు ఫిజికల్గా ఇక్కడ ఉన్నారా? శరీరధారిగా ఇప్పుడు ఉన్నాడా భూమి మీద? లేడు కదా. కానీ వీరు ఆచారాలు, వేషధారణ అంటారు. ఎన్ని వేషధారణ పిల్లారా! మనుషుల దగ్గర చెల్లుబాటు అయితే కానీ దేవుని దగ్గర ఏ మాత్రం చెల్లుబాటు కావు. దేవుడు తెలుసు, దేవుడు చెప్పింది ఒకటైతే వీళ్ళు చేసేది ఒకటి. ప్రపంచమంతా చూస్తుంది మేము క్రైస్తవులము, మట్టల ఆదివారం మేము చేయాలా, లేదంటే బూడిద పూసుకొని కూర్చోవాలా 40 దినాలు మేము. ఎందుకంటే మేము క్రైస్తవులము, మేము దేవుని పిల్లలము. ఒకనాడు యూదులు ఏ విధంగా అయితే విర్రవీగారో ఏమని, మేము దేవుని పిల్లలము, మీరు అన్యజనులు, మీరు అంటరాని వారు అని ఆ రోజు వాళ్ళు విర్రవీగారు. ఈరోజు క్రైస్తవులు కూడా అదే విధంగా బిహేవ్ చేస్తున్నారు. మీరు అన్యజనులు, మేము పవిత్రులము, మేము పరిశుద్ధులము అన్న విధంగా వీళ్ళు చెప్పుకుంటున్నారు. పిల్లారా, కనపరుచుకుంటున్నారు, మనుషుల మధ్య కనపరుచుకుంటున్నారు. ప్రియులారా, నీ వేషధారణ చూసే దేవుని నామానికి అవమానం వస్తుంది, అవమానం కలుగుతుంది. మనకు కనపడకపోవచ్చు కానీ మన హృదయాంతరంగము దేవునికి తెలుసు వేషధారణ మంచిది కాదు. అది ఎవరికైనా సరే వేషధారణ మంచిది కానే కాదు, అది ప్రమాదం తెచ్చిపెడుతుంది. కానీ శాస్త్రులు, పరిచయులు ఆ రోజు యూదుల్లో ఏ విధంగా అయితే వేషధారణ చూపిస్తున్నారో ఈరోజు క్రైస్తవులు కూడా అదే వేషధారణతో బ్రతుకుతున్నారు. తేడా ఏం లేదు. నిజంగా దేవుడు చూస్తాడా? దేవుడు పై రూపాన్ని నిన్ను చూస్తాడా అంటే చూడడు. ఆయన ఏమాత్రం పట్టించుకోడు. నువ్వు బంగారం వేసుకున్నావా, లేదంటే నువ్వు మంచి వస్త్రాలు ధరించావా, ఇలాంటి ఏమీ చూడడు. నిన్ను చూసేది కన్న తండ్రి దేవుడు నీలో ఉన్నటువంటి హృదయాన్ని, నీ హృదయం ఎంత పవిత్రమైనది అనేది చూస్తాడు. ఒకనాడు ప్రారంభంలో పేతురు గారు కూడా వేషధారణ వేశాడు. పేతురు గారు అపోస్తులుడే, గొప్పవాడు, కానీ ప్రారంభంలో తెలియక కొంచెం వేషధారణ చూపించాడు. యూదులు అన్యజనులతో కలవరు ప్రియులారా, వారితో కలిసి స్నేహం చేయరు, వారితో కలిసి భోజనం చేయరు. పేతురు గారు యూదుడే కదా. ప్రారంభంలో వార్త ప్రకటిస్తున్న క్రమంలో అంత్యొక అనే ప్రదేశానికి వెళ్తారు. అంత్యొకలో ఉన్నటువంటి క్రైస్తవులు ఆ రోజు అన్యజనులుగా ఉన్నటువంటి వారు క్రీస్తును నమ్మి క్రైస్తవులుగా మారారు. వారి దగ్గరికి పేతురు గారు వెళ్తారు. పేతురు గారు వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆ అన్యజనులతో కలిసి భోజనం చేస్తాడు. పేతురు గారు అన్యజనులతో కలిసి భోజనం చేస్తుంటే యాకోబు దగ్గర నుంచి, యెరూషలేములో యాకోబు గారు ఎవరు? యేసుక్రీస్తుల వారి తమ్ముడు. ఆ యెరూషలేము నుంచి అతని దగ్గర నుంచి కొంతమంది మనుషులు అంతియోకుకు వెళ్తే అప్పుడు పేతురు గారు భోజనం చేస్తున్నటువంటి పేతురు గారు ఇమ్మీడియట్గా లేచి పక్కకు జరుగుతాడు. అన్యజనులతో భోజనం చేస్తున్నటువంటి పేతురు పక్కకు లేస్తాడు. ఎందుకు? నేను యూదుని కదా, వాళ్ళు యూదులు ఇచ్చారు, ఇప్పుడు నేను అన్యజనులతో భోజనం చేస్తే వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే ఉద్దేశంతో ప్రియులారా పేతురు గారు భోజనం చేయడం ఆపేసి పక్కకు నిలబడతాడు. అప్పుడు పౌలు గారు అందుకుని ఆయన చదువుతాడు ఒక మాట. ఒకసారి చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూడగలిగితే 11వ వచనం నుంచి. అయితే కేఫా అంత్యొకకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను, కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను. కాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మారువేషం వేసుకునేది కనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. ఆ అంత్యొక సంఘములో బర్నబా, పౌలు గారు ఉంటారు పిల్లారా. వారు అక్కడ నుండి వచ్చిన వారే. పౌలు గారు, బర్నబా అంత్యొక సంఘం నుంచి వచ్చిన వారే. అయితే అక్కడ ఉన్నటువంటి అన్యజనులతో భోజనం చేస్తున్నటువంటి పేతురు గారు ఆల్ ఆఫ్ సడన్ గా యూదులు రాగానే పక్కకు లేచి నిలబడతాడు పిల్లారా. దాన్ని చూసి పౌలు గారు పేతురు గారిని హెచ్చరిస్తాడు. ఇదేంటి పేతురు, మనము క్రీస్తులోకి వచ్చిన తర్వాత అందరం సమానమే కదా, యూదుడని లేదు, అన్యజనుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, స్వతంత్రుడని లేదు, దాసుడని లేదు, అందరం సమానమే కదా క్రీస్తునందు. అలాంటప్పుడు నువ్వేంటి యూదులుగా మళ్ళా కనపరుచుకుంటున్నావు?
యూదుడుగా నువ్వు సపరేట్ అయిపోతున్నావేంటి అని ఎదిరించాడు. ఆ రోజు పౌలు గారు పేతురు గారినే ఎదిరించాడంటే ఎదిరించాడు. తప్పు చేస్తే వాక్యానికి విరుద్ధంగా ఎవరు చేసినా ఎదిరించాలి ప్రియులారా. కానీ ఈరోజు బోధకుణ్ణి ఎదిరించకూడదు, అయ్యగారిని ఏమనకూడదు. చాలా మంది నొచ్చుకుంటారు మనం మాట్లాడుతున్నప్పుడు, బాబు వీళ్ళు అబద్ధ బోధకులు, వీళ్ళు దొంగ బోధకులు బాబు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని మనం చెబుతుంటే వీళ్ళకు గుచ్చుకుంటుంది. ఎవరికి? విశ్వాసులకు, తమ జోబులు సమర్పించుకున్నట్టు భక్తులకు, వీళ్ళకు చాలా భారంగా అనిపిస్తుంది. అయ్యో మా బోధకుని ఇలా అంటవా, మా బోధకుని ఇలా అంటవా అని మానేస్తున్నారు పిల్లారా. మానేసినా మనకేం ఇబ్బంది ఏం లేదు. కానీ ఎవరైనా సరే, పేతురు గారు పొరపాటు చేస్తేనే ఆ రోజు పౌలు గారు ఎదిరించారు. ఎందుకు పేతురు ఇలా చేస్తున్నావు? నువ్వు యూదుడువే, యూదుడు అయినా నీవు క్రైస్తవుడిగా మారావు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అందరం సమానమే. సమానమైనప్పుడు నువ్వు మరలా భేదం చూపుతున్నవేంది? యూదుడు నేను సపరేట్ అన్నట్టుగా అలా చూపకూడదు, అలాంటి వేషధారణ మంచిది కాదు అని పౌలు గారు ఆ రోజు పేతురు గారిని ఎదిరించారు పిల్లారా. తర్వాత పేతురు గారు ఎప్పుడు చూపించలేదు, స్టార్టింగ్లో గనక తెలియదు గనక, ఆ రోజు విద్య లేని వారు గనకనే కొన్ని పొరపాట్లు జరిగినా తర్వాత సరి చేసుకుని చాలా గొప్పగా బతికాడు పేతురు గారు. అంటే ప్రియులారా, వేషధారణ అనేది దేవునికి నచ్చదు ప్రియులారా. అది మనం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మనుషుల ఎదుట భక్తిపరులుగా కనపరచుకోవడం చూడదు ఎప్పటికైనా సరే. అలాగే దేవుని దగ్గర నేను ఏదో భక్తిని చూపుతున్నానంటగా చూపించుకోవద్దు, అది దేవుడు ఎప్పుడు చూడడు ప్రియులారా. అందుకే గలతీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయం మనం చూడగలిగితే 6వ వచనంలో, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు, దేవుడు నరుని వేషము చూడడు. మరి నువ్వెందుకు వేషం వేస్తున్నావు? గుడ్ ఫ్రైడే రాగానే ఏ వేషం వేస్తారు? క్రీస్తు వేషం వేస్తారు. క్రీస్తు సిలువ మోసినట్టుగా వీళ్ళు ప్రదక్షిణలు చేస్తుంటారు. నిజంగా క్రీస్తు వేషము ఇలాగాది వేయాల్సింది. ముందుకు తెలియజేస్తా ప్రియులారా, నరుని వేషం చూడు. దేవుడు మరి ఏమి చూస్తాడు అని అంటే మన హృదయాంతరంగాలను చూస్తాడు, మన హృదయాన్ని లక్ష్య పెడతాడు. అదే మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి, 16వ అధ్యాయంలో దేవుడు ఆ రోజు సమూయేలు గారికి ఒక విషయం తెలియజేస్తున్నాడు. సమూయేలు గారు కూడా పైన ఉన్న ఆకారాన్ని చూసి, ఎలియాబుని చూసి, అతని అందాన్ని, అతని ఎత్తును చూసి, అయ్యో దేవుడు కోరుకున్నటువంటి రాజు ఇతనే అనుకొని పొరబడిపోతాడు పిల్లరా. రాజుగా అభిషేకించేద్దామని ముందుకెళ్ళిపోతుంటాడు. అప్పుడు దేవుడు కలుగజేసుకుని ఆ విషయాన్ని తెలియజేస్తాడు సమూయేలు గారికి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం పిల్లారా, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. సమూయేలు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, మోసపోతారు. నేనైతే హృదయాన్ని లక్ష్య పెడతాను. హృదయమే మన క్యారెక్టర్ను తెలియజేస్తుంది. మనం ఎలాంటి వారు అనే సంగతి. పెళ్లి కాకముందు మాత్రము మంచిగా నటిస్తారు భార్యాభర్తలు. పెళ్ళైన తర్వాత అసలైన విశ్వరూపము కనపడుతుంది, అసలైన క్యారెక్టర్ అప్పుడు కనపడుతుంది. అంతకుముందు అవి కనపడవు, అవి దాచిపెడతారు. వేషధారుల గురించి అందరు కాదు పిల్లరా, అందరు కాదు. కాబట్టి దేవుడు లక్ష్య పెట్టేది హృదయాన్నే. కాబట్టి ఆ హృదయం ఎలా ఉండాలి పిల్లరా? పై రూపాన్ని దేవుడు చూడనన్నాడు కదా. కాబట్టి మనము పై రూపాన్ని మనం చూపించకూడదు, వేషధారణ మనము చేయకూడదు. మరి మనం చేయవలసింది ఏందో తెలిసినా, మనం ఏం చేయాలో తెలిసినా దేవుడు చెప్పాడు. ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక. వేషధారణ వద్దనడు. మరి ఏమి చెయ్యాలి, మనం ఏమి చెయ్యాలని అంటే దేవుడు పౌలు గారి ద్వారా ఒక విషయం చెప్పాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాలు నేను చదువుతున్నా, చూడండి ఒకసారి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైన పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకున్నాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకునిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఏం చెబుతున్న పౌలు గారు? ఏం చెబుతున్నాడంటే మనలో ఉన్నటువంటి అల్లరితో కూడిన ఆటపాటలను విడిచిపెట్టండి. ఇవన్నీ ఏందో తెలిసిన శరీర సంబంధమైనవి. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు. ఈరోజు మేము ఆరాధిస్తున్నామని ఒక గిటార్ పట్టుకొని
మధ్యలో డ్రమ్స్ పెట్టుకొని గెంతులు వేస్తున్నారు. దేవుడేమో అల్లరికి కర్త కాదు నేను, పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు అని బైబిల్లో రాయిస్తే వీళ్ళు మేము అల్లరే చేసి దేవుణ్ణి ఆరాధిస్తామని వీళ్ళు చెబుతున్నారు. అది శరీర సంబంధమైన ఆరాధన, అదే దేవదూత ఆరాధన అని బైబిల్లో చెప్పబడింది. ఇక్కడ పౌలు గారు కూడా అంటుండు, మీ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు అదేంటి, అల్లరితో కూడిన ఆటపాటలవి. అల్లరి, అందులో అల్లరి ఉంటుంది తప్ప నీకు భక్తి రాదు. దాంట్లో ఏం నేర్చుకున్నావు చెప్పు? పాట పాడావు, గెంతులేసావు, దేవుని గురించి ఒక్క మాట అయినా నేర్చుకున్నావా? ఆలోచించు. ఆరాధన చాలా బాగుంది, చెప్పు, ఒక మాట చెప్పమ్మా, ఏం నేర్చుకున్నావు అంటే బాగా ఉంది అని అంటారే కానీ ఏం నేర్చుకున్నారో విషయం చెప్పరు. ఏం నేర్చుకున్నారో, ఏం తెలుసు దేవుని గురించి అంటే ఏది చెప్పరు. మరి బాగుందన్నా అంటే నీ శరీరం బాగానే ఊరికనే ఉప్పొంగుతుంది కదా, ఆ మ్యూజిక్కు తగ్గట్టుగా స్టెప్పులు వేయటానికి బాగుంది కదా, అందుకు నీకు బాగా ఉంది ఆరాధన. దేవుడు అదే చెబుతున్నాడు, శరీర సంబంధమైనవి ఆలోచన చేసుకునకూడదు. అల్లరితో కూడిన ఆటపాటలు మీకు ఉండకూడదు, మత్తులో మునిగిపోకూడదు, మ్యూజిక్ మత్తులో మునిగిపోకూడదు, మద్యం మత్తులో మునిగిపోకూడదు. అదే దేవుడు చెబుతున్న పిల్లరా, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహములైనను మత్సములైనను లేకను, గొడవలు లేకుండా పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. దేవుని వాక్యపు వెలుగులో, పగటి యందు వెలుగులో నడిచినట్టుగా మనము మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై. ఎలా ఉండాలి మనము? యేసుక్రీస్తును ధరించుకోవాలి. మనము వస్త్రాలు ధరించుకోవడమో, ఆభరణాలు ధరించుకోవడమో వీటిని చూసుకున్నాము, కానీ యేసుక్రీస్తుని వారిని ధరించుకోవడం విన్నామా? యేసుక్రీస్తు వారిని ధరించుకోవాలి ప్రియులారా. క్రైస్తవుడిగా యేసుక్రీస్తుల వారిని ధరించుకోవాలి. ఒక ఆభరణం ధరించుకుంటే నీకు అందాన్ని తెచ్చి పెడుతుందని అనుకుంటున్నావు, ఒక వస్త్రాన్ని ధరించుకుంటే నీకు అందాన్ని తెచ్చి పెడుతుంది అనుకుంటున్నావు. యేసుక్రీస్తును ధరించుకుంటే నీ క్యారెక్టరే మారిపోతుంది, మన క్యారెక్టరే మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది, మన బ్రతుకులు మారుతాయి ప్రియులారా. అందుకే పౌలు గారు చెబుతున్నారు, ఈ అల్లరితో కూడిన ఆట పాటలన్నిటిని విడిచిపెట్టేసి క్రీస్తును ధరించుకోండి. అప్పుడు మీరు అల్లరితో కూడిన ఆటపాటలు మీరు పాటించరు. అలాగే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన ఎంత మాత్రం చేసుకునకూడదు. శరీరేచ్ఛలు ఏమేంటి? శరీరేచ్ఛలు ఈ శరీరానికి ఎలాంటి కోరికలు వస్తాయో గలతీయులకు రాసిన పత్రికలో చెప్పాడు ప్రభు పౌలు గారి ద్వారా. ఎలాంటి కోరికలు? ఒకసారి ఆ మాట చూద్దాం. శరీరానికి సంబంధించినవి ఎన్ని? ఒకటా రెండా? ఎన్నో శరీర కోరికలు పిల్లారా, శరీరేచ్ఛలు ఎన్నో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి నేను చదువుతా. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ శరీర సంబంధమైన కార్యాలు. వీటన్నిటిని విడిచిపెట్టి ప్రభువును ధరించుకొనండి మీరు అని చెబుతుండు. మన వారిలో, క్రైస్తవులలో అన్ని శరీర సంబంధమైనవే ఉంటాయి, ప్రతిదీ శరీర సంబంధమైనదే. క్రీస్తును ఏమన్నా కనపడతాడా? మనము ఒక వస్త్రం ధరించుకుంటే ఆ వస్త్రం కనపడుతుంది కదా అందరికీ, చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు, ఏ మార్కెట్లో కొన్నావు, ఏ షాపింగ్ మాల్లో కొన్నావు అని మనం అడుగుతాం. చాలా మంచి క్లాత్ కొన్నావు, చాలా అందంగా ఉంది, నీకు బాగా సూట్ అయిందని చెబుతుంటాం. బంగారం కొన్నాం అనుకో, ఒక చైను, ఎక్కడ కొన్నావు, ఏ షాప్లో కొన్నావు, చాలా బాగుంది అని చెబుతుంటాం. ప్రియులారా, మరి క్రీస్తును నమ్ముకుంటే, క్రీస్తును ధరించుకుంటే మన క్యారెక్టర్ బయటికి కనపడాలా. ఒక వస్త్రం ధరించుకుంటే నీ రూపం ఎలా బయటికి కనపడుతుందో, వారికి తెలియబడుతుందో, అలాగే క్రీస్తును నమ్ముకుంటే, క్రీస్తును ధరించుకుంటే మనలో క్రీస్తు కనపడాలా, క్రీస్తు స్వరూపం కనపడాలా పిల్లారా. మనల్ని చూసి ఇదిగో క్రీస్తు ఈయనలో చూస్తున్నామని ఎవరైనా చెప్పగలరా? ఎవరినైనా చూసి చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే మనం అలా బ్రతకం గనక, మనము మన శరీర కార్యాల్లోనే మునిగిపోతాం గనక, మనల్ని చూసి ఇదిగో క్రీస్తుని మేము చూస్తున్నామని ఎవరైనా చెప్పగలరంటే చెప్పాలి ప్రియులారా. మనం క్రీస్తును ధరించుకున్న వారమే. ఒకసారి ఆ మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం ప్రియులారా. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ధరించుకున్నామా? మనం ధరించుకోవాలి.
ధరించుకున్నాము, కాకపోతే మనమే ప్రదర్శించటం లేదు. క్రీస్తు ప్రేమను ప్రజలకు కనపరచటం లేదు. క్రీస్తు స్వరూపాన్ని మనము కనపరచటం లేదు. క్రీస్తు స్వరూపము మనము చూపించాలి సమాజానికి. క్రీస్తు ఇలా ఉన్నాడు, మన బ్రతుకును మార్చుకొని మనము క్రీస్తుని సమాజానికి పరిచయం చేయాలి. ఒకనాడు శిష్యులు యేసుక్రీస్తుల వారిని అడుగుతారు, ప్రభువా మాకు తండ్రిని కనపరచము చాలు, మాకు తండ్రిని కనపరచము చాలు ప్రభువా అని అంటే, ఏం ఫిలిప్పు, ఇప్పటి వరకు మీ మధ్య ఉన్నానే, మీకు అర్థం కాలేదా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. అంటే తండ్రి యొక్క స్వరూపము క్రీస్తులో మనకు ప్రతిబింబిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది పిల్లారా. తండ్రి స్వరూపాన్ని మనము క్రీస్తులో చూడొచ్చు. అందుకే క్రీస్తుల వారు చెప్పారు, ఏ విధంగా? గుణాలు ఫిజికల్గా కాదు. తండ్రిని మనం కంటితో చూడలేము, కానీ ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క గుణగణాలు మనం క్రీస్తులో చూడొచ్చు. క్రీస్తు స్వరూపము, దేవుని స్వరూపము మనము క్రీస్తులో చూడొచ్చు పిల్లరా. ప్రేమ, అదే త్యాగము క్రీస్తులో ఉంది. దేవునిలో ఎలాంటి ప్రేమ ఉందో, దేవునిలో ఎలాంటి త్యాగం ఉందో, అదే కుమారుడు పుణికిపుచ్చుకొని ఈ భూమి మీదకి వచ్చాడు మన కొరకు పిల్లారా. తండ్రి 6 సృష్టి దినాలు కష్టపడ్డాడు, ఎన్నో వందల కోట్ల సంవత్సరాలు కష్టపడి ఉచితంగా మనకు అనుగ్రహించాడు. మన నుంచి ఏమాశించాడు ఆయన? ఉచితంగా ఆయన కష్టపడి మనకిచ్చాడు. త్యాగం అంటారు, దాన్ని త్యాగం అంటారు. మనం ఒక చిన్న పెన్నే మన పక్కింటోడికి ఇవ్వము, అది నాది అని చెబుతాం. కానీ పరలోకపు కన్న తండ్రి మనం అనుభవించింది అంటూ ఏమన్నా ఉందా ఈ ప్రకృతిలో? ప్రతిదీ మనము అనుభవిస్తున్నాము. ఎన్నో రకాలైనటువంటి జీవరాశులను, ఎన్నో రకాలైనటువంటి రుచులు, వాసనలు అన్నీ అనుభవిస్తున్నామే ఉచితంగానే. అవి పరలోకపు కన్న తండ్రి యొక్క త్యాగము. ఆయన పడిన కష్టము మనకు త్యాగం చేశాడు. అదే త్యాగాన్ని పుణుకుపుచ్చుకొని వచ్చాడు యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి. ఎందుకంటే తండ్రి ప్రేమను మనకు చూపాలా, తండ్రి స్వరూపాన్ని మనకు బయలుపరచాలనే ఉద్దేశంతో ఆయన చూపించాడు. ఎలా అంటే పాపముల చేత, అపరాధముల చేత చనిపోతున్నటువంటి ఈ మానవాళి కోసము తనే బలవ్వటం కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఎవరి కొరకు? మంచి వారి కొరకు కాదు, నీతిమంతుల కొరకు కాదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది పాపములతో మగ్గిపోతున్నటువంటి ఈ మానవ సమాజాన్ని కొరకు. చూడండి ఆ మాట, రోమిలకు రాసిన పత్రిక పిల్లారా 5వ అధ్యాయం మనం చూడగలిగితే 6వ వచనం నుంచి పిల్లారా, ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుల కొరకు కాదు. ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో, ఈ ప్రపంచమంతా భక్తిహీనులే, అందరము భక్తిహీనులమే, అందరము పాపం చేసిన వారమే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. పాపం చేసిన ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తుల వారు చనిపోయారంట. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనమింకా పాపులముగా ఉండగానే మన కొరకు క్రీస్తు మరణించాడు, బలయ్యాడు. మన కొరకు మన తల్లిదండ్రులు బలిగారు, మన కొరకు మన పిల్లలు బలిగారు, లేదంటే మనము మన ఇంటి వారి కొరకు బలిగాము. కానీ క్రీస్తుల వారు మాత్రం పిల్లారా మనల్ని రక్షించడం కొరకు, మనల్ని పాపము నుండి విడిపించడం కొరకు ఆయన బలయ్యాడు. ఇదే త్యాగం, అదే ప్రేమ అంటారు దానిని. మన మీద ప్రేమ ఉంది కనుకనే ఆయన బలిగా అర్పించబడ్డాడు పిల్లారా. ప్రేమ లేకపోతే ఎందుకు బలి అవుతాడు? నేను తప్పు చేయలేదు కదా నాన్న, నేను తప్పు చేయనప్పుడు నేనెందుకు బలి కావాలి అని అడుగుతాడు. కానీ అలా అడగలేదు యేసుక్రీస్తుల వారు. నేను వెళ్తాను నాన్న, నేనే నా తమ్ముళ్ళ కోసం నేను బలి అవుతానని యేసుక్రీస్తుల వారు వచ్చి బలయ్యాడు మన కొరకు. దానినే ప్రేమ అంటారు పిల్లారా. మరి ఆ ప్రేమ, యేసుక్రీస్తుల వారు ప్రేమ చూపించాడే మన మీద. ఆ క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ప్రేమను చూపుతున్నామా, త్యాగం చేస్తున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రేమ చూపనప్పుడు, త్యాగం చేయనప్పుడు అది వేషధారణైనటువంటి భక్తి జీవితమే. మనము ఇతరుల పట్ల ప్రేమ చూపకపోతే, మనం ఇతరుల పట్ల మన త్యాగం మనం చెయ్యకపోతే అది కేవలము వేషధారణైనటువంటి భక్తి ప్రియులారా. వేషధారణ దేవునికి నచ్చదు. ఏమి చేస్తున్నావు నువ్వు దేవుని కొరకు? ఏమి త్యాగం చేస్తున్నావు నీ సహోదరుల కొరకు? ఏమి చెయ్యకుండా నేను భక్తి చేస్తున్నానంటే అది మనుషుల ఎదుట నీకు కనపడచ్చు, మనుషులు చెప్పుకోవచ్చు నీ గురించి గొప్పగా, అయ్యో చాలా గొప్ప భక్తుడు అని.
దేవుని దగ్గర ఎలాంటి ఫలితం రాదు, దేవుని దగ్గర ఎలాంటి బహుమానం రాదు పిల్లరా. యేసుక్రీస్తు వారే పాపులమైన మన కొరకు ప్రాణం పెట్టి త్యాగం చేసి తన ప్రేమ ఎంత గొప్పదో చూపించాడు. అందుకే మనకు కూడా చెప్పాడు, నన్ను ధరించుకున్నారా, క్రీస్తును ధరించుకున్నారు అని చెప్పాడు కదా. బాప్తీసం అనే కార్యక్రమం ద్వారా క్రీస్తును ధరించుకున్నాం. మనము బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకున్నాం. మరి క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ప్రేమ చూపుతున్నామా లేదా అని చూడాలి. అందుకే యోహాను గారి ద్వారా దేవుడు చెప్పాడు, ప్రేమ అంటే అర్థం చెప్పాడు. ఐ లవ్ యూ అని చెప్పేది కాదు, ప్రేమ అనేది క్రియలతో చూపేది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం పిల్లారా, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టాలని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. మరి పెడుతున్నామా? మరి ప్రాణం పెడుతున్నామా మన సహోదరుల నిమిత్తము అనేది ఆలోచించాలి. మనల్ని మనం చంపుకోవడం కాదు, సువార్త కార్యక్రమాలు చేసి పల్లె పల్లెకు ఈ సువార్తను చేరవేసి మన రక్తాన్ని దారపోయాలి. చెమట రూపంలో దారపోస్తున్నారు కదా, అదే ప్రాణం పెట్టడం అంటే. నువ్వు కష్టపడకుండా పని చేయకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానంటే కుదరదు. అది కాదు దేవుని మనం ప్రేమించటము, అది కాదు మనం సహోదరులను ప్రేమించటము. మనము ప్రాణం పెట్టాలి. క్రీస్తును ధరించుకున్న వారే ఇది చేస్తారు. ఈరోజు పండగల పేరత ఏం చేస్తున్నారు వీళ్ళంతా? మట్టల ఆదివారం అంట. దేవుడు ఎక్కడైనా చెప్పాడా ఇది ఆచరించమని, లేదంటే ఇలా చెయ్యమని చెప్పాడు ఎక్కడన్నా బైబిల్లో? అంటే లేదు ప్రియులారా. యేసుక్రీస్తుల వారు ఫిజికల్గా ఇక్కడ ఉండి శరీరధారిగా ఉండి మనం అద్దెకు వస్తుంటే మనం చేస్తే చాలా బాగుంటుంది. ఆయన ఇప్పుడు చేయమన్న పనులు చాలా ఉన్నాయి, వేరేవేవి. ఆయన లేడు, వాక్య రూపంలో మన దగ్గర ఉన్నాడు. మరి శరీర సంబంధమైన పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. తప్పు మార్గంలో నడుస్తున్నారు, వేషధారణలోకి వెళ్ళిపోతున్నారు. ప్రజల మధ్య వీళ్ళేదో నీతిమంతులుగా కనపరుచుకోవటానికి చూస్తున్నారే తప్ప దేవుడు కోరుకున్నట్టుగా వీళ్ళు ఆలోచించటం లేదు పిల్లరా. అందుకే పౌలు గారు ఒకరోజు గలతీయులను చూసి బాధపడుతూ చెబుతున్నాడు. ఏమని తెలిసిన? క్రీస్తులోనికి వచ్చిన వారిని చూసి మీరు క్రీస్తును ధరించుకొని జీవించాల్సింది పోయి మీరు ఎలా అయ్యారు? మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధ కలుగుతుందని చెబుతూ ఒక మాట చెప్పాడు. చూడండి పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, మీ యందు నేను క్రీస్తు స్వరూపాన్ని చూడాలనుకున్నాను. క్రీస్తును ధరించుకున్న మీరు క్రీస్తే కనపడాలి మీలో. కానీ ఆ రూపం మీరు చెరిపేసుకున్నారు. ఆ రూపం మీలో లేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన గొడవలు, ఎక్కడ చూసిన కలహాలు, ప్రార్థన ఇయ్యకపోతే గొడవలు, పాట ఇయ్యకపోతే గొడవలు, మెసేజ్ ఇయ్యకపోతే గొడవలు, చివరికి ఆస్తులు పంచుకునే విధంలో గొడవలు. ఏది? చర్చి ఆస్తులు. అందుకే పౌలు గారు చెబుతున్నారు, మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడులాగున మీలో చూడాలనుకుంటున్నా. ఆ స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన. ప్రసవ వేదన అంటే స్త్రీలకు బాగా తెలుసు. వాళ్ళు బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆ ప్రసవ వేదన ఎంతగా గొప్పగా ఉంటుందో, ఎంతగా నిజంగా బాధగా ఉంటుందో వాళ్లకు తెలుసు. పురుషుడిగా నీకు తెలియకపోవచ్చు, కానీ పౌలు గారు పురుషుడైనా ప్రసవ వేదన పడ్డాడు. అంటే స్త్రీలు ఏ విధంగా అయితే పిల్లలకు జన్మనివ్వటానికి ఏ విధంగా ప్రసవ వేదన పడ్డారో ఈయన కూడా అంత ఫిజికల్గా, అంటే ఒక ఆత్మను రక్షించడం కొరకు అంతగా నలిగిపోయాడంటే నలిగిపోయాడు పిల్లరా. ఒక ఆత్మను రక్షించడం కొరకు నలిగిపోయాడు. ఈజీ కాదు. దేవుని దగ్గరికి, దేవుని జ్ఞానంలో పెంచడం కొరకు ఒక ఆత్మను నడిపించడం అంటే ఈజీ కాదు. మనం చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా అబద్ధాల వైపే పరుగులు తీస్తున్నారు తప్ప సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎవరు చెవి ఎగ్గుతున్నారు? అలాంటి సమాజమే పిల్లరా. ఆ రోజు అలానే ఉంది, ఈ రోజు అలానే ఉంది. వీరందరినీ దేవుని దగ్గరికి నడిపించాలంటే మామూలు విషయం కాదు. ఎన్ని కార్యాలు జరిగిస్తున్నాం మనం. మీరందరూ ఎంతగా కష్టపడుతున్నారు, మీ ధనాన్ని వెచ్చిస్తున్నారు, మీ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అలాగే పల్లె పల్లెకు వెళ్ళి మీ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నారే. ఒక ఆత్మను రక్షించడం కొరకు ఎంతమంది వస్తున్నారు ఈ సత్య సువార్త దగ్గరికి? రావటం లేదు. ఎందుకంటే వినసొంపుగా ఉండటం లేదు. ఈ మాటలు వినసొంపుగా లేవు, వారికి అనుకున్న విధంగా లేవు, దేవుడు కోరుకున్నట్టుగా ఉన్నాయి, మనుషులు కోరుకున్నట్టుగా లేవు. అందుకే వాళ్ళకు రుచించరు గనకనే వాళ్ళు రారు.
వాళ్ళు రారు. అలాంటి సమాజంలో నుంచి ఒక్కరిని రక్షించడము చాలా కష్టము. అదే పౌలు గారు పడుతున్నాడు. పౌలు గారు పన్నాడు, గలతీయులరా మీరు క్రీస్తు స్వరూపాన్ని మార్చేసుకున్నారు, కొత్త స్వరూపాన్ని తెచ్చుకున్నారు. మరలా క్రీస్తు స్వరూపం మీలో నేను చూడాలనుకుంటున్నాను. ఆ స్వరూపము మీలో ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన. అవునా, బోధకునికి ప్రసవ వేదనే ఉంటుంది పిల్లరా. కష్టము, చాలా కష్టము. ఒక పాపిని దేవుని దగ్గరికి సత్య మార్గంలోకి నడిపించడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు ప్రసవ వేదన పడతారు. ఎలా నడిపించాలని ఆలోచన చేస్తూ, ఎలా కష్టపడాలని ప్రాణికలు వేసుకుంటూ కష్టపడుతుంటారు పిల్లారా. పౌలు గారు అదే చేశారు. ఎందుకు? క్రీస్తు స్వరూపము ప్రతి ఒక్కరిలో చూడాలనేది. పౌలు గారు మరి క్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్నాడా? క్రీస్తును ధరించుకున్నాడా పౌలు గారు అని అంటే ఆయనే చెప్పాడు. అవును, నేను ధరించుకున్నానని చెబుతున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం పిల్లారా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఎంత అద్భుతమైన మాట. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. మనం చెప్పగలమా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నానని మనం చెప్పగలమా? అంటే క్రీస్తు ఏ విధంగా అయితే కష్టపడ్డాడో, క్రీస్తు ఏ విధంగా అయితే ప్రాణత్యాగం, ఏ విధంగా అయితే ఆయన బలిగా అర్పించుకున్నాడో, పౌలు గారు కూడా అదే చెబుతుండో, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తు ఏ విధంగా అయితే ఆత్మను రక్షించడం కొరకు పల్లె పల్లెకి వెళ్ళి సువార్త చెప్పాడు, చివరికి తన ప్రాణాన్నే పెట్టాడు కదా, అలానే నేను కూడా ఈ ఆత్మను రక్షించాలని ఆత్మల భారము కలిగి ఆ ప్రదేశాలన్నీ తిరిగాడు పౌలు గారు. ఎన్నో ప్రయాణాలు చేశాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, అనేక సార్లు చనిపోవాల్సింది కానీ దేవుడు నిలబెట్టాడు. ఆయన పని పూర్తి చేసేంత వరకు ఎన్నో కష్టాలు పడ్డాడు పౌలు గారు. మామూలు కష్టాలు కాదు. అవన్నీ తెలియజేస్తుంది ఏమన్నా తెలిసిన, క్రీస్తును ధరించుకున్నాడు గనుకనే క్రీస్తు స్వరూపం ఆయన ముందు కనపడుతుంది పిల్లారా. ఆ కష్టాలు చూస్తారా? ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉంటుంది. 2వ పత్రికలో 11వ అధ్యాయం పిల్లారా, ఆయన పడిన కష్టాలు దేవుని పిల్లలను దేవుని చెంతకు నడిపించడం కొరకు, లేదంటే మనుషులలో క్రీస్తు స్వరూపాన్ని రప్పించడం కొరకు ఆయన పడిన కష్టాలు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం పిల్లారా 23వ వచనం నుంచి నేను చదువుతున్నా. ఒకసారి చూడండి పౌలు గారి కష్టాలు. క్రీస్తును పోలి నేను నడుచుకొనుచున్నాను అని చెప్పాడు కదా, మరి ఎలా నడుచుకున్నాడు అని మనం ఆలోచిస్తే ఇక్కడ రాయించాడు ఆయన. వారు క్రీస్తు పరిచారకుల వెర్రి వాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. ఎవరి కొరకు? దొంగతనం చేసి కాదు, క్రీస్తు సువార్త నిమిత్తము చెరసాలలో వేయబడ్డాడు అనేక సార్లంట. అపరిమితముగా దెబ్బలు తింటిని, తప్పు చేసి కాదు, సువార్త ప్రకటించటమును బట్టి దెబ్బలు తిన్నాడు పౌలు గారు. తప్పు చేసి కాదు. అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్య జనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులు అనే ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణంతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవన్నీయుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ కష్టాలు చూడండి. క్రీస్తు స్వరూపము, క్రీస్తును ధరించుకున్న భక్తుడు నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అని చెప్పాడు కదా. క్రీస్తును పోలి నడుచుకుంటే ఇవన్నీ వస్తాయి పిల్లరా, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఏ బోధకుడికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? ఈ ప్రపంచంలో ఏ బోధకుడికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? కాలు మీద కాలేసుకొని కూర్చొని మంచిగా ఏసీ పెట్టుకొని ఏ కష్టం లేకుండా బోధలు చేస్తున్నారు. కానీ పౌలు గారి జీవితం చూస్తే క్రీస్తు కనపడతాడు. పౌలు గారిలో క్రీస్తు కనపడతాడు. ఈ బోధకులను చూస్తే అబద్ధ బోధకులు వీళ్ళంతా. వీరు కాదు క్రీస్తును పోలి నడుచుకునేది. క్రీస్తు ఏ మాత్రం కనపడడు, వేషధారణ కనపడుతుంది వీరిలో చూస్తే. వీరిలో వేషధారణ ఉంది, కానీ భక్తులలో క్రీస్తును ధరించుకుని ఉన్నారు, క్రీస్తును పోలి నడుచుకున్నారు వాళ్ళు. పౌలు గారే కాదు, అపోస్తులందరూ తమ ప్రాణాలను సైతము లెక్క చేయకుండా క్రీస్తు కొరకు ప్రాణాలు ఒడ్డారు. వాళ్ళందరూ ప్రాణం పెట్టారు. అపోస్తులందరూ
మొదటి శతాబ్దపు క్రైస్తవులు అదే చేశారు పిల్లరా. ప్రాణాలు పెట్టారు. క్రీస్తును ధరించుకోవడం అంటే అదే. క్రీస్తును ధరించుకున్నప్పుడు మనము కాముగా ఉండం. క్రీస్తులాగా మనము కూడా సువార్త ప్రకటించి కొంతమందినైనా దేవుని దగ్గరికి నడిపిస్తాం. దేవుడు కోరుకున్నది అదే. కానీ ఈరోజు వేషధారణ ఎక్కువైంది సంఘాలలో. ఈరోజు ప్రపంచంలో వేషధారణే మనం చూస్తున్నాం పిల్లరా. అందుకే పండగలు చేస్తున్నారు. అది సుఖంగా ఉంటది కదా, హ్యాపీగా ఉంటది కదా. కష్టమైతే క్రీస్తును ధరిస్తే కష్టాలుంటాయి, కన్నీళ్లుంటాయి, బాధలు ఉంటాయి. అవి వద్దు మాకు. మరి ఏం కావాలి? ఏదైతే సుఖంగా ఉంటుందో అదే కావాలి. అదే కోరుకుంటుంది ఈరోజు సమాజం, అదే కోరుకుంటుంది పిల్లరా. పౌలు గారు ఏమంటున్నారో తెలుసునా? ఒకసారి చూడండి. మనం చెప్పగలమా? ఇలాంటి సాక్ష్యం మనం ఇవ్వగలమా? 2 తిమోతికి పత్రిక 4వ అధ్యాయం పిల్లరా 6వ వచనం నుంచి, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, ఈ శ్వాసమును కాపాడుకుంటుని. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. అర్పణ, నా జీవితము అర్పణ. చాలా మంది మేము అర్పించుకున్నామని అంటాడు. ఏమని అర్పణ అంటే ఏమనుకుంటున్నారు? మేము క్రీస్తుని నమ్మాము, మా జీవితం అర్పణ. అది కాదు. అర్పణ అంటే పౌలు గారు లాగా ఉండాలి. అర్పించడం అంటే క్రీస్తులాగా ఉండాలి. క్రీస్తులాగా ఎండనక వాననక సమయమనక అసమయమనక సువార్త ప్రకటించారు, ప్రాణం పెట్టారు, కష్టపడ్డారు. అది అర్పణ అంటే. కష్టపడకుండా ఇంట్లో కూర్చొని నేను అర్పించుకున్నానంటే కుదరదు. పౌలు గారు అంటారు, నేను పానార్పణముగా పోయబడుచున్నాను. అందుకే ఆయన చెబుతున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోనండి. మనం చెప్పగలం అలా? మనం అలా బ్రతికిస్తే మనము చెప్పగలము. ఒక క్రీస్తులాగా మనము బ్రతికితే మనం అలా చెప్పగలము. ఒక పౌలులాగా మనం బ్రతికగలిగితే అలా చెప్పాలి పిల్లరా. అలా మారాలనే దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు క్రీస్తు దారివా లేదంటే వేషధారివా? మనమే సరి చేసుకోవాలి. వేషధారిగా ఉంటే ఆ వేషధారిని విడిచిపెట్టేసి క్రీస్తును ధరించుకున్న వారిమిగా, మనల్ని చూసిన వారు క్రీస్తును చూసేటట్టుగా మన బ్రతుకులో ఉండాలి. మనలో క్రీస్తు కనపడాలి. మన క్రియల ద్వారా క్రీస్తు ప్రేమ కనపడాలి, క్రీస్తు త్యాగం కనపడాలి. సహోదరులను చూసి తృణీకరించే వారిగా మనం ఉండకూడదు. ప్రేమ చూపాలి, క్రీస్తు దగ్గరికి నడిపించాలి. అదే దేవుడు కోరుకున్నది పిల్లారా. దేవుడు మన నుంచి కోరుకునేది ఇదే. భక్తులు ఆ రోజు చేసింది ఇదే. క్రీస్తును ధరించుకున్నారు, క్రీస్తు ప్రేమను ఈ సమాజానికి చూపారు, క్రీస్తు స్వరూపాన్ని కనపరిచారు పిల్లారా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం మనం చూడగలిగితే 13వ వచనం నుంచి, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు? తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు వీళ్ళు. ఎవరు వీరు అంటే, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు యోహాను గారు, నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఊదుకొని వాటిని తెలుపు చేసుకునిరి. వీరెవరో తెలుసునా? గొర్రెపిల్ల రక్తంలో, క్రీస్తు రక్తములో తమ వస్త్రాలను తెలుపు చేసుకున్నవారు. తమ వస్త్రాలు ఉదుకొని తెలుపు చేసుకున్నవారు. ఆ తెల్లని వస్త్రాలే ధరించుకున్నారు. ఏ విధంగా అయితే క్రీస్తు శ్రమలు పొంది రక్తాన్ని చిందించాడో, ఆ రక్తంలో వీరు భక్తులు తమ వస్త్రాలను తెలుపు చేసుకున్నారు. అవే వస్త్రాలు వీళ్ళు ధరించుకున్నారు. వీరు కూడా శ్రమలు పడ్డారు, వీరు కూడా ప్రాణాలు పెట్టారు, క్రీస్తును చూపించారు. అలాంటి వారికే పరలోకం పిల్లారా. క్రీస్తును ధరించుకున్న వారికే పరలోకము. అదే అంటుండే కింద మనం 15వ వచనం నుంచి చూస్తే, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలైనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎవరిని? ముందు నీ కంటి నుంచి కన్నీరు రావాలి కదా. నీ కంట కన్నీరు రాకుండానే నీ కంటిలో కన్నీరు ఎలా తుడుస్తాడు దేవుడు? నువ్వు క్రీస్తు కొరకు కష్టపడితే, క్రీస్తును ధరించుకొని నువ్వు లోకానికి వెళ్ళి క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఉంటాయి. అప్పుడు దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తాడు. అసలు నీ కన్నీరే రాలేదు, ఇంట్లోనే కూర్చున్నావు, ఉపవాసం అన్నావు, మనసులో ఎదుట నేను ఉపవాసం చేస్తున్నానని చెప్పుకుంటున్నావు, లేదంటే నేను బూడిద పూసుకున్నాను, నేను లెంటి డేస్ ప్రార్థిస్తున్నాను అంటున్నావు. ఎవరికి ప్రయోజనము? నీ కన్నీరు వచ్చిందా? లేదంటే నీ ఇంట్లో సమస్యలను బట్టి నీకు కన్నీరు వచ్చిందా? అలాంటి కన్నీరు గురించి కాదు.
క్రీస్తు కొరకు నువ్వు పడుతున్న శ్రమలలో నీకొచ్చిన కన్నీరు దేవుడే తుడుస్తానంటున్నాడు. మీకు ఎప్పుడు ఇంకా ఏడుపు, ఇంకా కన్నీరు రాదు నాన్న, నేను తుడుస్తాను. మీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు అంటున్నాడు. ప్రియులారా, క్రీస్తు కొరకు కష్టపడిన వారికే పరలోకము. మరి క్రీస్తును ధరించుకున్న వారిని ఈరోజు మనము సమాజంలో చూడగలుగుతామా? చాలా తక్కువ మంది ఉంటారు. పిల్లరా, సత్యవాక్యం వినిపింపబడుతుంది మీ అందరికీ. మనందరము క్రీస్తును ధరించుకోవాలా, క్రీస్తు ప్రేమని ఈ సమాజానికి తెలియజేయాలి. అదే మొదటి నుంచి క్రైస్ట్ చర్చ్ ఖమ్మం వారి యొక్క మోటివ్ అదే. దేవుని ప్రేమను ఈ ప్రజలకు కనపరచాలా. ఎలా? కష్టపడితేనే అది కనపడుతుంది. మనం ధరించుకుంటేనే క్రీస్తు ప్రేమను చూపిస్తాం తప్ప ఊరికే మాటలు చెబితే రాదు. క్రీస్తు ప్రేమను మనం చూపాలా అని నేను మాటలు చెబితే సరిపోతుందా? లేదు. ఆ ప్రేమ చూపించేది క్రియల్లో చూపియాలా. అప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఈ బయట ఉన్న సమాజాన్ని ఉన్నటువంటి ఈ క్రైస్తవులను చూసి మోసపోతే చివరికి మనకు నష్టం. పిల్లరా, అలాంటి బాటలు మీరు నడవకుండా, వేషధారులైనటువంటి భక్తులుగా మీరు నేను ఉండకుండా, క్రీస్తును ధరించుకున్న వారిగా, క్రీస్తు దారిగా, క్రీస్తు స్వరూపం మనలో కనపడే విధంగా మనం అందరం బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. దేవా, వేషధారిగా మేము ఉండకూడదని మీ మాటల ద్వారా మేము నేర్చుకున్నాం నాయన. క్రీస్తును ధరించుకున్న వారిమిగా, క్రీస్తు స్వరూపము మాలో కనపడులాగున మేము జీవించాలని తండ్రి మీ మాటల ద్వారా మాకు తెలియజేశారు. ఈ సమాజానికి క్రీస్తు త్యాగాన్ని తెలియజేసేవారిమిగా తండ్రి, క్రీస్తులాగా మేము త్యాగధనులుగా, ప్రేమ చూపేవారిమిగా మాలో ప్రతి ఒక్కరిని నిలబెట్టండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి నాయన. సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యలో తోడుగా ఉండి నడిపించండి. ఈ సంఘం ద్వారా నాయన మీ ప్రేమ, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారి యొక్క త్యాగము కనపడులాగున ప్రజలందరూ తెలుసుకొని అనేక మంది మీ దగ్గరికి చేరులాగున కృపచూపమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.